అతను ఓడెక్కి ఆ ఓడ తర్షీసుకు వెళ్ళిపోతూ ఉంటే సముద్రము ఉప్పొంగింది, తుఫాను చెలరేగింది, అలలు కొట్టుమిట్టాడుతున్నాయి, ఓడ కిందికి మీదికి అయిపోతుంది. ఓడలోని నావికులు, ఓడలోని ప్రయాణికులందరూ కూడా భయాందోళనకి చేరిపోయారు. ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకున్నారు, ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్న తర్వాత ఆ నావికులందరూ కూడా ఒక్క చోట చేరి వారి వారి దేవతలకి, దేవుళ్ళకి ప్రార్థనలు చేస్తున్నారు. ఇది 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం. వారంతా కూడా వెళ్ళి వారి వారి దేవతలకు, వారి దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తుంటే మరొక వ్యక్తి ఈ ఓడలో ఎక్కడెక్కడ అడుగు భాగంలో సరుకుందేమో అని చూడటానికి వెళ్తే దిగువ భాగంలో ఒక వ్యక్తి పడుకొని గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, అతని పేరు యోనా. ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి యోనాని చూసిన వెంటనే వాడు పిలిచిన మాట, ఇచ్చిన బిరుదేంటో తెలుసా? ఓయి నిద్రపోతా, నువ్వు లే, నీ దేవునికి ప్రార్థన చేసుకో అంటే వాడెవడో అన్నాడు. మనం అనొచ్చా? యోనా నిద్రపోతూ అన్నట్టుగా హిస్టరీలో ఎక్కడైనా ఉందా? యోనా నిద్రపోతాడు కాదు. యోనా నిద్రపోతూ అన్నవాడు క్రైస్తవుడు కాదు. యోనాని నిద్రపోతూ అని పిలిచినవాడు భక్తుడు కాదు. యోనాని నిద్రపోతూ అని పిలిచిన వాడు ప్రవక్త కాదు. యోనాని నిద్రపోతూ అని పిలిచిన వాడికి యోనా మనసు, యోనా స్థాయి, యోనా దేవుడు పరిచయం లేదు. ఒక అన్యుడు ఒక మహాప్రవక్తని పట్టుకొని పైకి కనిపిస్తున్న రూపాన్ని బట్టి నిద్రపోతున్నాడు కాబట్టి ఈ పరిస్థితిలో, ప్రతికూలతల్లో వీడు ఖచ్చితంగా నిద్రపోతాడై ఉంటాడు అని వాడు అనలైసిస్ చేసుకొని ఓయి నిద్రపోతా అని వాడు పిలిచాడు. ఆ తప్పు దేవుడిది కాదు, ఆ తప్పు యోనాది కాదు, ఆ తప్పు వాడిదే. కారణం వాడికి తెలీదు. మీలో చాలామంది ఎలాగుంటారో తెలుసా? ఒక వ్యక్తి పై రూపాన్ని బట్టి ప్రేమ నొలకపోస్తారు, ఒక వ్యక్తి పై రూపాన్ని బట్టి బిరుదులు ఇచ్చేస్తారు, ఒక వ్యక్తి పై రూపాన్ని బట్టి మాట్లాడతారు. మీరందరూ కూడా అలాంటి వాడే. వాడికి కనిపించింది పై రూపమే, వాడు పెట్టేశాడు వాడికి పేరు. ఏమని పెట్టాడు? నిద్రపోతా. చాలా మంది చాలా సందర్భాల్లో నిద్రపోతూ, యోనాలాగా నువ్వు నిద్రపోతులాగా ఉండద్దు. యోనా నిద్రపోతూ కాదు, నిద్రపోతున్న వాళ్ళని సహితం లేపి దేవుని కొరకు బ్రతకమని చెప్పగలిగిన సమర్థుడు యోనా. అక్కడ నిద్రపోతుండడానికి గల కారణం వేరే ఉంది. రోడ్డు మీద బయటికి వెళ్ళినప్పుడు కూరగాయలు కొనటానికి నీ ఇంటి ముందు నుంచి నీ గల్లీలో ఒకడు వంకాయలు అమ్ముకుంటూ బండి మీద వంకాయలో అని అరుచుకుంటూ తీసుకెళ్తుంటే రే వంకాయలో అని పిలుస్తావు, వాడు వస్తాడు. లేదా చేపలు అమ్ముకునేవాడిని బాబు చేపలు అంటే వాడు వస్తాడు. నువ్వు వాడి పనిని బట్టి వాడిని వంకాయలని పిలిచినంత మాత్రాన, నువ్వు వాడిని చేపలు అని పిలిచినంత మాత్రాన, వాడు నువ్వు పిలిచిన పిలుపుకి పలికి నీ దగ్గరికి చెప్పండమ్మా అని వచ్చినంత మాత్రాన వాడి పేరు వంకాయలు అయిపోద్దా? వాడి పేరు చేపలు అవుతుందా? కాదు కదా. మీరు ఎందుకు పిలిచారు అని అలాగా? వాడి పని మీకు కనిపించింది అదే కాబట్టి, వాడి పేరు మీకు తెలియదు కాబట్టి. అక్కడ ఆ అన్య ప్రజల్లో ఉన్నటువంటి వాడు, అన్య దేవతల్ని పూజించేవాడు యోనాని నిద్రపోతా అనటానికి గల కారణం ఏంటో తెలుసా? వాడికి కనపడింది పైకి నిద్ర. యోనా అక్కడ ఎందుకు నిద్రపోతున్నాడో తెలుసా? ఆ నావికులతో కలిసి ముచ్చట్లు ఎందుకు ఆడలేదో తెలుసా? యోనా ఆ మూలను ఎందుకు పడుకున్నాడో తెలుసా? మీరు పెళ్ళికి వెళ్తారు, పెళ్ళికి వెళ్ళాల్సిన ముందు రోజు నీకు నీ భర్తకు పెద్ద గొడవ అయింది. ఇంట్లో గొడవ అవుతుంది, మాటలుండవు. అప్పుడు ఏం చేస్తారు? పెళ్ళికి తప్పకుండా వెళ్ళాల్సిందే. పెళ్ళికి వెళ్తారు, చక్కగా సూటు పట్టు చీరలు కట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్తారు. కానీ వీళ్ళిద్దరు మనసులో ఏముంటుంది? వ్యతిరేక భావన ఉంటుంది, శత్రుత్వం ఉంటుంది, ప్రేమ అన్యోన్యత ఆ సమయంలో ఉండదు. భార్య మనసు బాగా గాయపరచబడి ఉంటుంది. ఈవిడేం చేస్తుంది? పెళ్ళికి వెళ్ళిపోయి కలకలలాడుతూ అందరితో కలిసిపోయి మెలిసిపోయి ముందుకు వెళ్ళలేదు. మనస్సులో గాయం ఉన్నవాడు, మనస్సులో వేదన ఉన్నవాడు, మనస్సులో భారం ఉన్నవాడు, స్త్రీ అయినా పురుషుడైనా ఏ లింగానికి చెందిన వాడైనా సరే, మనస్సులో వేదన ఉంటే
పెళ్ళికి వెళ్ళినా, పబ్బానికి వెళ్ళినా, పేరంటానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, లక్షల మందిలో ఉన్న స్థలానికి వెళ్ళినా సరే మనసులో భారం, మనసులో వేదన, మనసులో దిగులు, మనసులో చింత ఉన్నవాడు 10 మందిలో కలవటానికి ఇష్టపడాడు. ఏం చేస్తాడు తెలుసా? ఒంటరితనాన్ని కోరుకుంటాడు, ఒంటరిగా ఏకాంతాన్ని కోరుకుంటాడు. ఏకాంతంగా కూర్చోటానికి, ఏకాంతంగా నిల్చోటానికి, ఏకాంతంగా పడుకోవటానికి ఇష్టపడతాడు. కారణం ఏంటో తెలుసా? వాడి మదిలో ఉన్నది భారం కాబట్టి 10 మందిలో కలివిడిగా కలిసిపోవటానికి ఇష్టపడడు. యోనా మనసులో ఏముందో తెలుసా? నా దేవునికి నేను తప్పు చేస్తున్నానే, నా దేవుడి మాటను కాదంటున్నానే, నా దేవుడు చెప్పిన పనిని చేయలేకపోతున్నానే, నా దేవుడు చెప్పిన పనికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నానే, నేను తప్పు చేస్తున్నానే అనే అపరాధ భావం యోనాని వెంట పడుతూ ఉంది. హి రికగ్నైజ్డ్ దట్. అర్థమైంది తనకి, నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాను. పశ్చాత్తాప హృదయముతో ఏమీ చేయలేని స్థితిలో అలా ఒంటరిగా వెళ్ళిపోయి అలా తలవాల్చి తన మనస్సులో అంతా కూడా అదే ఆలోచన ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోవటానికి వెళ్ళింది కాదు అక్కడ. దేవునికి ఎదుట నేను దోషినైపోతున్నానటువంటి అపరాధ భావం అతన్ని ఒంటరిగా పడుకోబెట్టింది అక్కడ. అది చూసిన వాడు నిద్రపోతా అనంగానే అతను ఏమి నిద్రపోతా అయిపోడు. వాడెవడో అన్యుడు అన్నంత మాత్రాన యోనా సూపర్ హీరో కాస్త విలన్గా, రౌడీగా ఏమి మారిపోడు. యోనా ఎప్పటికైనా, అప్పటికైనా, ఇప్పటికైనా దేవుని మనస్సుని గెలుచుకున్నవాడు. అది ఎవ్వడు మార్చలేడు, అది మార్పు చెందదంతే.